స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి, దీని వలన ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కి ఎటువంటి బెనిఫిట్ ఉండొచ్చు? నేను డాక్టర్ వై సూజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. సో స్టెమ్ సెల్ థెరపీ అని ఈ మధ్యన మీరు ఎక్కడైనా పేపర్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడో చూసుంటారు, ఇంటర్నెట్లో కానీ ఎక్కడో. స్టెమ్ సెల్స్ అంటే ఫస్ట్ ఏంటి అన్నది మీకు తెలియాలి. బేసిక్గా మన బాడీలో కణాలు, మన బాడీ అంతా ఒక సింగిల్ సెల్ నుంచి అది డివైడ్ అయ్యి ఇంత పెద్ద శరీరం, ఇంత పెద్ద ఒక ఆర్గనిజం, ఒక మనిషి మనకి తయారవుతా ఉంటారు. సో ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఆ సెల్స్ విభజించే టైం అప్పుడు అర్లీగా ఉండే సెల్స్ అండి. అంటే వాటి కెపాసిటీ ఏంటంటే ఒక సెల్ రకరకాలుగా అది మార్పు చెందగలదు. మనం బాగా పెద్ద అయిపోయిన తర్వాత ఇప్పుడు స్కిన్ మీద ఉన్న సెల్ ఒక్క స్కిన్నే ఫామ్ చేయగలదు. ఇప్పుడు మనకి గోరు మీద ఉన్న సెల్ గోరే ఫామ్ చేయగలదు. అలాగే మనకి లోపల ఊపిరితిత్తుల లోపల లంగ్స్ లో ఉన్న సెల్స్ అవి కూడా షెడ్ అయితే సేమ్ లంగ్స్ సెల్లే ఫామ్ చేయగలదు, అది వేరే సెల్ ఫామ్ చేయలేదు. కానీ మనకి స్టెమ్ సెల్స్ అన్నవి ఇనీషియల్ గా అంటే మనం కొన్ని బాడీ పార్ట్స్ లో మాత్రం అవి ఒకే సెల్ రకరకాల సెల్స్ కింద రూపాంతరం చెందే కెపాసిటీ ఉంటుంది. వాటిని స్టెమ్ సెల్స్ అంటారు. ఇప్పుడు సాధారణంగా ఇది ఇన్ఫర్టిలిటీలో ఎక్కడ ఉపయోగపడగలదు అంటే కొంతమంది మహిళలకి అండాశయంలో ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయండి, పూర్ ఒవేరియన్ రిజర్వ్ అంటాం. అలాంటి వాళ్ళకి మరియు గర్భాశయం యూట్రస్ తాలూకా లోపల లైనింగ్ థిక్నెస్, పొర మంచి థిక్నెస్ రాదు, అలాంటి వాళ్ళకి ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ స్టెమ్ సెల్స్ అన్నది మనం ఎక్కడి నుంచి మనం తీసుకుంటామంటే మీ బాడీలోంచి బోన్ మ్యారో అని ఉంటుందండి. బోన్ మ్యారో అంటే బోన్ లోపల ఉన్న గుజ్జు. దాని నుంచి సిరంజ్ ద్వారా మన స్టెమ్ సెల్స్ తీసి వాటిని ప్రాసెస్ చేసి మీ అండాశయంలోకి ఇంజెక్ట్ చేయడం, సిచ్యువేషన్కి అనుకూలంగా మీ గర్భాశయంలో మీ తాలూకా లైనింగ్ పొర కింద కూడా మనం ఇంజెక్ట్ చేస్తే ఎవరికైతే థిక్నెస్ సరిగ్గా రావటం లేదో, లేకపోతే అండాశయంలో గుడ్లు బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఆ గుడ్లు రిజర్వ్ పెరిగే అవకాశం ఉండొచ్చని సైన్స్ పరంగా థియరీ అది. సో ఈ స్టెమ్ సెల్స్ అన్నవి మన తాలూకా ఎగ్స్ తాలూకా క్వాంటిటీ పెంచడానికి, యూట్రస్ లోపల లైనింగ్ పెంచడానికి తోడ్పడతాయి అన్నది సైంటిస్టులు మరియు మా నమ్మకం. అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లోనే ఉందండి. వీటిల్లో మనకి కొంచెం హోప్ ఉంది, కొంతమందిలో పెరగడం జరుగుతున్నాయని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రెగ్యులర్ గా క్లినికల్ ప్రాక్టీస్ లో అందరికీ ఇది ఉపయోగపడతాదా అంటే మనం ఇంకా అంత కాన్ఫిడెన్స్ అయితే ఈ ట్రీట్మెంట్ పట్ల మనం ఇంకా అచీవ్ చేయలేదు. ఇంకా ఐసీఎంఆర్ ఇవన్నీ అయితే స్టెమ్ సెల్ థెరపీ ఇండియాలో కరెంట్లీ అయితే వాళ్ళు అప్రూవ్ చేయలేదు కామన్ యూస్ కి. మనం ఈ రోజు స్టెమ్ సెల్ థెరపీ ఎవరికి ఆఫర్ చేస్తామంటే ఎవరికైతే ఇంకా హోప్ చాలా ఇంకా లాస్ట్ లెవెల్కి వచ్చేసింది, వాళ్ళకి మనం పెట్టిన ట్రీట్మెంట్స్ ఏది వాళ్ళకి వర్క్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం. ఇలా మనకి ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, ఇందులో ట్రై చేస్తే మీకు ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు అని. మనం సాధారణంగా ఎక్స్పెరిమెంటల్ థెరపీస్, క్లినికల్ ట్రయల్స్ లాంటి పదం వింటూ ఉంటారు మీరు. అప్పుడప్పుడు సినిమాల్లో అట్లా హీరో అంటాడు, అదే ఎండ్ స్టేజ్ క్యాన్సర్ అంటే మంచి క్లినికల్ ట్రయల్స్ ఈ హాస్పిటల్ అవుతున్నాయి, అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని, ఇలాంటివి అంటూ ఉంటారు. సో బేసిక్ గా ఈ స్టెమ్ సెల్ థెరపీస్ ఇవన్నీ కూడా ఆ ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ తాలూకా realm లోకి వస్తాయి. ఇది ఏంటి అంటే ఇంకా వేరే హోప్ ఏది లేదు, ఏదో ఒకటి చూడండి డాక్టర్ గారు అంటే ఆ టైం అప్పుడు ఇలాంటి థెరపీస్ అవన్నీ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాని తాలూకా లోటుపాట్లు, వాటి తాలూకా మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి సిచ్యువేషన్స్ లో మేము ఈ స్టెమ్ సెల్స్ అవన్నీ ఇప్పుడు కరెంట్లీ సిచ్యువేషన్ అయితే అలా ఉంది. ఫ్యూచర్ లో ఇది ఇంకా రీసెర్చ్ మనకి పెరుగుతూ మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తే వీటితో వీటిని మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్ కింద కూడా మనం వాడే అవకాశాలు ఫ్యూచర్ లో ఉండొచ్చు. కరెంట్లీ ఇప్పుడు ఎగ్స్ క్వాంటిటీ పెంచడానికి లేకపోతే యూట్రస్ లోపల లైనింగ్ పెంచడానికి వాడుతున్నాం. వీటిల్లో యూట్రస్ లోపల లైనింగ్ పెంచడానికి ఇది మోర్ ఆర్ లెస్ కొంచెం బెటర్ గా పనిచేస్తుంది. ఎగ్స్ క్వాంటిటీ పెంచడానికి మాత్రం కొంచెం రిజల్ట్స్ మనకి అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో మీకు దీని గురించి ఇంకా ఫర్దర్ గా తెలియాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వి విల్ లెట్ యు నో.